హల్లెలూయా. సో యెషయా గ్రంథంలో మనము 9వ అధ్యాయాన్ని చూస్తే దేవుని బిడ్డలారా 6వ వచనంలో యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అయితే 700 సంవత్సరాలు తర్వాత, ఈ ప్రవచనం చెప్పిన 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూడగలం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఏమని ప్రవచించాడంటే, మనకు ఒక శిశువు పుట్టును, దైవ కుమారుడు జన్మిస్తాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజముల మీద ఏముంటుందంట? రాజ్యభారము. తెలుసా? అపోస్తల కార్యంలో యేసుక్రీస్తు ప్రభువు అని అనేక సార్లు 500 కన్నా పైన రాయబడింది. 500 కన్నా ఎక్కువ సార్లు ఒక అపోస్తల కార్యంలోనే ఎక్కువగా ప్రభువు 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 అని రాయబడింది. ఆయనకు ఒక రాజ్యం ఉంది. యేసయ్యకి తండ్రి అయిన దేవుడు ఆ రాజ్యాన్ని చేయడానికి, రాజ్యాన్ని కట్టడానికి పంపించాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమంటాడు? దేవుడు రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటాడు కదా. ఆ రాజు జన్మించాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో ఆయన మొదటి సభ్యుడు ఆయన బాప్తిస్మ తీసుకున్నాడు. ఆయన రాజు. తర్వాత 12 మంది శిష్యులు, ఇంకా అనేక మంది చేర్చబడ్డారు. గడిచిన 20 శతాబ్దాలు, 2000 సంవత్సరాల నుండి అనేక మంది యేసు ప్రభు నమ్మి ఈ చీకట్లో నుండి, లోక రాజ్యంలో నుండి యేసు రాజ్యంలోకి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజ్యంలోకి అనేక మంది వచ్చారండి. కాబట్టి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, ఆ రాజ్యాన్ని కట్టాడు, ఆ రాజ్యంలోకి అనేక మంది వచ్చారు. ఆయన నిత్యుడకు తండ్రి అంట. ఎవరంట? యేసు ప్రభువారు. ఎవరంట ఆయన? ఆ నిత్యము బ్రతికే తండ్రి, సమాధానకర్త యగు అధిపతి. ఆయన సమాధానకర్త, ఆయన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఈ వాక్యం నెరవేర్పు మనం గమనించినట్లయితే మత్తయి, మార్కు, లూకాలో చూస్తాం. యేసు ప్రభు జననం, ఆయన పరిచర్య మార్కులో చూస్తాం. ఆయన జననము మత్తయి సువార్తలోను, లూకా సువార్తలో చూస్తాం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికకు వస్తే దేవుని బిడ్డలారా 2వ అధ్యాయంలో గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ దేవుని వాక్యం చూద్దాం. 7వ వచనం, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి. ఆకారమందు ఎట్లా కనపడ్డాడంటే ఆయన మనుషుడుగా కనపడ్డాడంటే ఎవరంట? ఆయన దేవుడు. ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు అంతే, కానీ ఆయన దేవుడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ఎంత విధేయత చూపించాడంటే చెప్పండి పురుషులారా? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. చూడండి, రాజ్యభారం ఉండెను, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. మనం అనుకుంటాం ఓ ప్రధానమంత్రి పోస్ట్ చాలా ఈజీ అనుకుంటాం. ఆయనకేమి ఫ్లైట్లో తిరుగుతాడు, కారులో తిరుగుతాడు, ఆయన వెనకాల జెడ్ కేటగిరీ కమాండర్స్, పోలీసు బెటాలియన్ ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు అనుకుంటాం. ముఖ్యమంత్రికి ఏమి, ఈ పాస్టర్కి ఏమి అని అనుకుంటారు ఆ పైన టైటిల్ చూసి. హల్లెలూయా. కానీ వాళ్ళకున్న కష్టాలు మామూలు కష్టాలు కాదండి. తెలుసా? ఒక ప్రధానమంత్రిని దేశంలో అనేక మంది సరైన పరిపాలన చేయకపోతే తిడతా ఉంటారు, మంచిగా చేసినా కూడా తిడుతుంటారు. ప్రతిపక్షాలు అయితే మంచిగా చేసినా కూడా దుమ్మి ఎత్తుపోస్తూనే ఉంటారు. చాలా కష్టం తెలుసా? వాళ్ళు ఆ పోస్ట్లో ఉండి చేయగలిగారంటే దేవుడు వాళ్ళకు కృపిస్తేనే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరండి. తెలుసా? బీపీలు వస్తాయి, నరాలు చిట్టు చచ్చిపోతారు. నిజం.
నా జీవితంలో నేను కొన్నిటికి ఉన్నాను, ఆన్లైన్లో కాబట్టి చెప్పలేకపోతా ఉన్నాను. అయితే దండం పెట్టి రిజైన్ చేసిన సందర్భాలు లేకపోలేదు. ఎందుకంటే నరాలు చిట్లిపోయి చచ్చిపోతాం. అధికారం అంటే మాటలు కాదు, దాన్ని నడిపించడం అంటే అంత తమాషా కాదు. దేవుడి కృప ఉండాలి. ఎన్ని సవాళ్ళు, ఎన్ని అధిగమించాలి. మంచిగా చేస్తుంటేనే తిడుతూ ఉంటారు, ఇక మంచిగా చేయకపోతే ఎంత ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు చూడండి, శ్రీలంకలో ప్రధానమంత్రి ఇంటిని చుట్టుముట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన షిప్లో పారిపోయాడు, మంత్రులు పారిపోయారు. మంచిగానే చేస్తేనే తిడుతుంటే ఇక మంచిగా చేయకపోతే చంపే పడేస్తారు ప్రజలే. ఇప్పుడు శ్రీలంకలో అదే జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తను తాను రిక్తునిగా చేసుకొని, తను తాను ఖాళీగా చేసుకొని, ఒక మానవుడుగా, ఒక మనిషిగా ఈ మట్టి శరీరాన్ని దాల్చి ఈ లోకంలో జన్మించి మరణం పొందినంతగా విధేయత చూపించాడు తండ్రి అయిన దేవుడికి. తండ్రి అయిన దేవుడికి మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఈరోజు మనం ధ్యానించే అంశము విధేయత. చెప్పండి, విధేయత. ఎందుకు ఈ విధేయత గురించి ధ్యానం చేస్తున్నామంటే, నేటి క్రైస్తవ దినాల్లో దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి వారికి విధేయత లేదు. ఏమి లేదండి, విధేయత లేదు. తండ్రి మాటకు లోబడి మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తాడని తండ్రి అయిన దేవుడు మొదటగానే ప్రవచనం చెప్పాడు. ఏమని ప్రవచనం చెప్తాడు అక్కడ? మీరు 3వ అధ్యాయం గమనిస్తే, ఈ పాము, సర్పము ఆదాముని హవ్వని మోసం చేస్తుంది. అప్పుడు దేవుడు ఈ సర్పాన్ని శపిస్తూ అంటాడు కదా 3:14లో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అనే దగ్గర ఫుట్నోట్స్లో ఏముంది? ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. హల్లెలూయా. స్త్రీ సంతానం ఆయన ఎవరిని తల మీద కొడతాడు? సర్పాన్ని తల మీద కొడతాడు. సర్పం ఎక్కడ కొడుతుందా? ఆయనను మడిమి మీద, కాలి మీద కొడుతుంది. అందుకే యేసు ప్రభు వారు స్త్రీ సంతానం, స్త్రీ పురుషుల సంతానం కాదు. ఆయన ప్రవచనం కరెక్ట్గా ఉంది. ఆయన స్త్రీకి కన్యకు పుట్టినటువంటి కుమారుడు. ఈ ప్రజల్ని మోసం చేసిన అపవాదిని తల చిత్త కొట్టాడు. అదే పౌలు తన పత్రిక రాస్తాడు, శీఘ్రముగా మీ పాదాల కింద అపవాది తల చితక తొక్కబడ్డది. సాతాను తల చితక కొట్టబడ్డది. మనం తొక్కివేయాలి, మనం బంధించాలి. ఆ సర్పం ఏం చేసిందంటే యేసయ్య పాదాల మీద కొట్టింది. ఆయన్ని తాత్కాలికంగా చంపిందే తప్ప ఆయన మరణం కూడా దైవ చిత్తమే. ఆయన మరణము సర్వలోక ప్రజల పాప క్షమాపణకై, విడుదలకై ఆయన చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎంత విధేయత చూపించాడంటే, తండ్రి వాగ్దానం చేశాడు, ఇదిగో మీరు పాపం చేశారు, మీ పాపం నుంచి ప్రాయశ్చిత్తం పొందుకొని మీరు మరణించిన తర్వాత నిత్యరాజ్యంలోకి, పరలోకంలోకి రావాలంటే మీ కొరకు ప్రాయశ్చిత్తం జరగాల. ఆ ప్రాయశ్చిత్తం ఏంటి? దేవుడే ఈ లోకానికి మనిషిగా వచ్చి మరణశిక్ష రాసినటువంటి దేవుడే మీ పాపాల కొరకు ఆయన ప్రాణం పెడతాడు, రక్తం కారుస్తాడు, చనిపోయి తిరిగి లేస్తాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు దేవునికి ఎంత విధేయత చూపించాడంటే ప్రాణం పెట్టినంత విధేయత చూపించాడు. యేసు ప్రభు గొప్ప విధేయత ఎంత తెలుసా? దైవత్వాన్ని విడిచిపెట్టాడు, రిక్తులుగా చేసుకున్నాడు, తను ఖాళీ చేసుకున్నాడు, మట్టి శరీరం దాల్చి మానవుడిగా పుట్టాడు. దేవుని మాట విని పరలోకాన్ని విడిచి భూలోకి రావడం ఒక గొప్ప త్యాగం. రెండవ త్యాగం ఏంటంటే మానవుడిగా జన్మించడం. మూడవది ఏంటంటే ఎంత కొట్టారు, ఎంత హింసించారు, ఎంతగా ఆయన చంపారు, అంతగా అప్పగించుకున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను,
క్రైస్తవ సమాజం కోసం నేను ప్రాణం పెట్టమంటే ఎవరైనా మీరు ప్రాణం పెడతారు? చేతులు ఎత్తండి, నేను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. తెలుసా, మీ ఎదుట నుంచున్న నేనేనా? ఎక్కడ మా ఊరు? ఏ జీతం ఇస్తాను? అదిలా బతుకుకోమని ఎవరన్నారు నన్ను? ఎవరన్నారు నీకు ఇంత జీతం ఇస్తాం? ఎవరనలేదు కదా. మాకేం జీతం దొరుకుతుంది? యేసు ప్రభువు తండ్రి మాట విని ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టంత విధేయతగా చూపించడని ఇదిగో ఇక్కడ ఈ పౌలు రాస్తా ఉన్నాడు. యేసు ప్రభు త్యాగం అది, విధేయత అది తండ్రి అని దేవునికి. నెక్స్ట్ అబ్రహాం గురించి మాట్లాడుకుందాం. 12వ అధ్యాయానికి వద్దాం. దేవుడు అన్నాడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? తన స్వదేశాన్ని, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. కానానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలియదు, వెళ్ళాడు. దేవుడే ఇదిగో ఇశ్రాయేలుని మేఘంతో ఎట్లా గైడ్ చేశాడో, మేఘం కదిలితే ఇశ్రాయేలు కదులుతున్నారు, మేఘం ఆగితే ఇశ్రాయేలు కదులుతున్నారు. అబ్రహాం పరిస్థితి కూడా అలానే ఉండే ఆ దినాల్లో. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కానీ దేవుడు చూపించు స్థలానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విధేయత దేవునికి. అందుకే ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. హల్లెలూయా. ఎవరు దేవుని నమ్మని దినాల్లో, ఎవరు విధేయత చూపించిన దినాల్లో, ఎవరు అప్పగించుకునే దినాల్లో అబ్రహాము దేవునికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విధేయత అండి అబ్రహాంది. ప్రజలు ఏమనుకుంటారు? ఎంత ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా నా జిల్లాలో ఉండాలా. మన దాకా ట్రాన్స్ఫర్స్ అయినాయి. కొంతమంది చనిపోయే దేశం బాగా లాంగ్ చేశారని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యో మా జిల్లా ఎక్కడ, మమ్మల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అని ఒకరో ఇద్దరు వాళ్ళు తట్టుకోలేకపోయి చనిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరినీ టీచర్స్ని వాళ్ళని వీళ్ళని బాగా దూరం ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి ధర్నాలు చేశారు. మమ్మల్ని మా జిల్లాలో వేయండి అని మళ్ళీ గవర్నమెంట్ అటు ఇటు చేసి ఎట్లోకట్లా అడ్జస్ట్మెంట్ చేశారు. అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు జీతం ఇస్తున్నా, వాళ్ళు ఎక్కడికి పంపట్టున్నా కూడా అక్కడికి పోం, మా జిల్లాలోనే ఉంటాం, ఈ పట్టణంలో ఉంటాం అని ధర్నాలు చేసి ఏదో ఒకటి చేసి దాదాపు వీళ్ళు పుట్టిన ఊరికి లేదా ఒక సిటీలోకి దగ్గరగా ఉంటున్నారు. అయ్యా మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, మీరు విలేజ్లో ఉండాలంటే లేదు సార్ మేము సిటీలో ఉంటాం, ఏదో ఒక రకంగా సిటీలో ఉంటున్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరు లోబడి గవర్నమెంట్ జీతం ఇస్తున్నా లోబడట్లేదు. కానీ అబ్రహాము సేవకులు, ఆదిలాబాద్కి ఎంతమంది సేవకులు వచ్చి వెళ్ళిపోయారండి? నాకన్నా ముందు 10 మంది సేవకులు వచ్చి వెళ్ళిపోయారు. కష్టం నిలబడలేకపోవడం, దేవుని మాటకి విధేయత. అబ్రహాము త్యాగం చాలా గొప్పది. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలా మంది త్యాగాల గురించి, వాళ్ళ విధేయత గురించి చెప్పుకోవచ్చు. హోషేయతో దేవుడు మాట్లాడాడు. హోషేయతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారిని వివాహం చేసుకోమన్నాడు. ప్రవక్తతో ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు చెప్పండి అయ్యా, చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఒక వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకోమని దేవుడు హోషేయకు చెప్పాడు. ఎవరైనా చేసుకుంటారా? చెప్పండి పురుషులారా. నా పరువేం కావాలా? మా ఇంటి పరువేం కావాలా? నన్ను ఏమనుకుంటారు? ఎవరు చేసుకోరు. హోషేయ ప్రవక్త, దేవుని సేవకుడు, దేవుని మాట మారు మాట్లాడకుండా విధేయత. మళ్ళా తర్వాత కొంతకాలం తర్వాత అన్నాడు, నీ భార్య చనిపోతుంది, నోరు మూసుకున్నాడు. సరే ప్రభు. అహరోను నీ సమయం అయిపోయింది, కొండెక్కు. ఎందుకు కొండెక్కమన్నాడు? ఇంకంతే, అట్నుంచి అటు పిలుచుకుంటాడు పరలోకానికి. మారు మాట్లాడకుండా అహరోను ఏం చేశాడు? కొండెక్కాడు. విధేయత.
మోషే నీ టైం అయిపోయింది కొండెక్కు అన్నాడు. ప్రభు ఒక ఛాన్స్ ప్రభా, లేదు నీ టైం అయిపోయింది ఎక్కువ. ప్రభువా మాట్లాడుకో వెళ్ళు. సరే ప్రభు. ఎంత విధేయత! యెషయాతో అన్నాడు, మనుషుని యొక్క మలము తిను. ఏం తినమన్నాడు? ఏం తినమంటున్నాడు? మనుషుని యొక్క మలము రొట్టెలుగా చేసుకొని, పెంట, మనిషి పెంట. ఇక పచ్చి తెలుగులో చెప్తున్నా, ప్రభా నాతో కాదు ప్రభా, నేను తినలేను ప్రభా, కనీసం పశువులు పెంట అన్నది తిన్నాను. సరే ప్రభా. నువ్వు వస్త్రాలు తీసేసి రోడ్డు మీద నడువు అన్నాడు. యెషయాతో ఏమన్నాడు? వస్త్రాలు తీసేసి నడిచాడు. ఇర్మియాతో అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు ప్రకటించు. ప్రభా కొడుతున్నారు ప్రభా, చంపుతున్నారు ప్రభా, నువ్వు వెళ్ళో. మారు మాట్లాడుకొని వెళ్ళాడు. ప్రకటిస్తే వాడు ఏం చేశాడు తెలుసా? కట్టి నీళ్లు లేనటువంటి బురద బావిలో వేశాడు. కొన్ని రోజులు అట్లున్నాడు. ఆ తిండి లేదు, తాగడానికి తిండి లేదు. మరలా దేవుడి కృప చూపించి బయటకు తీసుకొచ్చాడు. రోజంతటి ఒకటే రొట్టిచ్చి ఇర్మియాని ఒక శాలలో ఉంచి రోజంతటికి అర్ధాకలతో ఉంచారు. కొన్ని రోజుల పాటు ఉంచారు. దేవుడు వాక్కు ప్రకటించినందుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, వీళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ రాజు ప్రజలు మాత్రం హింసిస్తున్నారు. హేరోదు, నీవు నీ తమ్ముని భార్య ఉంచుకున్నావని ప్రవక్త అయినటువంటి యోహాను గద్దించినప్పుడు తల తీసివేయబడదు. నీతిని ప్రకటించినటువంటి యోహాను తల తీసివేయబడదు. అపోస్తులు వెంబడించమన్నారంటే భార్య, పిల్లలు, ఇల్లు, ఆస్తులు, పొలాలను విడిచిపెట్టి యేసుని వెంబడించారు. హల్లెలూయా. తెలుసా, నేను చరిత్రలో చదివాను, తోమాని ఇండియాకి వెళ్ళమంటే నేను మోరు ప్రభు అన్నాడు. దేవుడు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇండియాకి వచ్చాడు. ఇండియాలో సువార్త ప్రకటిస్తా కొంతమంది దుర్మార్గుల చేతిలో బల్లెకు పోట్లకు గురై చచ్చిపోయారు. మొన్న వాక్యం చెప్పలేదా? తిమోతిని దుడ్డు కర్రలతో కొట్టి చంపారు. పౌలుని హింసించి కత్తితో తల నరికివేశారు. పేతురుని తలకిందులుగా సిలువకేశారు. యాకోబుని ఖడ్గంతో చంపించారు. స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపారు. ఇంకొక అపోస్తులుని, ఇది బా మీద వస్తుంది ఆ పేరు, మొన్న కూడా చెప్పాను కదా, చర్మం ఒలిచి భక్తులమాయ చర్మం ఒలిచి ఎండలో పడేశారు. ఏంది విధేయత? వాళ్ళు ఇష్టంగా చచ్చిపోయారు, నవ్వుతూ చచ్చిపోయినారు. కొంతమందిని సింహాలకి వేస్తే ఆ సింహాలు వచ్చి వారు తింటూ ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. మీరు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పండి, ఆయన విడిచిపెడితే మిమ్మల్ని వదిలిపెడతాం, సింహాలకి వేయమంటే లేదో మేము చచ్చిపోతాం. ఎవరన్నా సరే రాజు తప్ప దేవుడికి ప్రార్థన చేస్తే సింహాల బోర్లో వేయబడాలి. దావీదు అన్నాడు, నేను ప్రార్థించకుండా ఒక్క నిమిషం బ్రతకలేను, ఆయన నామాన్ని స్మరించి స్తుతించి ఆరాధించకుండా బ్రతకలేను, దానికన్నా చదవడమే లేదు. మోకరించి దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పడం దేవుడు మైపరుచుకున్నా. హల్లెలూయా. ప్రాణం పెట్టేంత విధేయత. సింహాల భూమిలోకి వెళ్ళాడు, సింహాల నోరు మూయబడ్డాయి. షడ్రకు మేషక అబేద్నెగోలు అన్నారు రాజుతోటి, నెబుకద్నెజరు రాజు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా దేవుడు జీవము కలిగిన దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. రక్షించకపోయినా చేస్తాం. కానీ ఈ ప్రతి ఒక్క మొత్తం రోషం, అది ప్రాణం పెట్టినంత విధేయత. అగ్నిగుండానికి వెళ్ళారు, అగ్ని బలము చల్లారింది. వాళ్ళ వెంట్రుక కానీ వాళ్ళ వస్త్రం కానీ కాలిపోలేదు. దేవుని బిడ్డలారా, ప్రాణం పెట్టేంత విధేయత నేటి క్రైస్తవంలో ఎక్కడుంది విధేయత? ఎక్కడుంది విధేయత? ఈ చిన్న వర్షానికి మీరు గుడి మానేస్తారా? ఆ దినాల్లో ప్రాణం పెట్టినంత విధేయత చూపించారు కనుక సువార్త ప్రపంచమంతా విస్తరించింది.
వాళ్ళు అంతే. ఇంట్లో పెద్ద కొడుకు, అరే నాన్న అన్నం లేదురా, ఈ పచ్చడితో తినరా అంటే తింటారు. చిన్నపిల్లలు మాకు ఎగ్ కావాలంటే, చికెన్ కావాలా. కొంతమంది పిల్లలు ఏం పెడితే తింటారు, మాట వింటారు. కొంతమంది కాంప్రమైజ్ గారు. తండ్రి అయిన దేవుడికి కొంతమంది పిల్లలు చాలా మంచి పిల్లలు ఉన్నారు. బిడ్డ నువ్వు పోయి నా కోసం ప్రాణం పెడతావంటే యేసు ప్రభు ప్రాణం పెట్టినట్టు, 12 మంది అపోస్తులు ప్రాణం పెట్టినట్టు సేవకులు ఉన్నారండి. కానీ కొంతమంది మేము హైదరాబాద్లో ఉండాలా, ఆడైతే దశ భాగాలు వస్తాయి. సేవకులు విలేజ్లో ఎవరు సేవ చేస్తారు, గ్రామాల్లో ఎవరు సేవ చేస్తారు? కొంతమంది డాక్టర్లు పొమ్మంటే మేము పోం. విలేజ్లో ఎవరు ఉంటారు? ఆడ వసతులు లేవు, పిల్లలకు చదువులు లేవు. సేవకులు వెళ్తున్నారండి, గ్రామాల్లో ఉంటున్నారు, ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని. ఆ విద్య లేనటువంటి హాస్పిటల్ ఉండదు, చదువు ఉండదు. రైతులు పాపం వస్త్రాలు కట్టుకొని అక్కడికి వెళ్ళి వారికి బ్రతిమలాడి సువార్త ప్రకటిస్తున్నాం, తిండి లేకుండా. ఎంత తగ్గింపండి సేవకులకి. మీ చుట్టూ తిరుగుడు, వీళ్ళ చుట్టూ తిరుగుడు. మీరు మందిరానికి రారు, మీరు ప్రార్థనకు రారు, ఫోన్లు తీయరు. ఇళ్ళ దగ్గర కూర్చొని ఆ పాస్టర్ ఏంటని మమ్మల్ని తిట్టుడు. మాకు తెలియదా మీరు తిట్టే సంగతి, మీరు సరిగే సంగతి. వరకు ప్రార్థనకు రమ్మంటారు. నేను మర్చిపోయాను, నేను న్యూస్ పేపర్ వెళ్దాం అనుకున్నా, మర్చిపోయాను. నేను న్యూస్ పేపర్లు ఏందో తెలుసా? అమర్నాథ్ యాత్రకు పోయి 13 మంది చనిపోయారు, 40 మంది గల్లంతు. ప్రతి సంవత్సరము ఈ అమర్నాథ్ యాత్రకు పోతారు మీరు. ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది చచ్చిపోతారు, ఎంతోమంది నీళ్ళలో కొట్టుకొని చనిపోతారు. ఆడకు పోవాలంటే లక్షలు కావాలి, మినిమం 2 లక్షలు లేని పోయి రాలేదు. ఆ దగ్గర ఉన్న వాళ్ళకైతే కష్టమే, ఈజీయే. కానీ అక్కడికి పోయితే బ్రతికి వస్తామని గ్యారంటీ లేదు. కానీ ప్రతి సంవత్సరం వెళ్తున్నారండి ప్రజలు. వాళ్ళ దేవుడు దర్శిస్తున్నారు. కొంతమంది నీళ్ళలో కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు, ఎవడో కొంతమంది తప్పించుకొని వస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఎందుకు ఆపట్లేదండి? అయ్యో ఇక్కడ ఈ దేవుని దగ్గరికి పోతే చచ్చిపోతున్నారు జనాలని. గవర్నమెంట్ ఆపట్లేదు, ఈ ప్రజలు కూడా ఆగట్లేదు. ఖచ్చితంగా మా దేవుడిని మేము దర్శిస్తాం, రాకపోతే అసలు అక్కడ చచ్చిపోతేనే పరలోకానికి వెళ్తామని, స్వర్గానికి వెళ్తామని వాళ్ళ నమ్మకం. ఆడ చావు కోరుకుంటారు. నిన్న పాస్టర్ అంటుంది, అమర్నాథ్ యాత్రకు పోతే వాళ్ళకి ఇష్టమైంది వదిలేసి రావాలంట. ఒక టీచర్కి కాఫీ అంటే చాలా ఇష్టమంట. అక్కడికి పోయి నేను కాఫీ వదిలేసి వస్తున్నాను ప్రభా అని చెప్పేసి దేవుడికి మొక్కుకొని వచ్చేసింది. ఏంటంటే వాళ్ళ భక్తి. అది అడగపోయి చచ్చిపోతావు, అడగపోయి మొక్కితే చచ్చిపోతావు. మేము చచ్చిపోతే పర్లేదండి. అసలు నీ భక్తి ఎందుకు? ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఉంది, నీ చర్చి ఎక్కడ ఉంది? వర్షం పడుతుంది, మేము మొలకెత్తుతావా? వర్షం పడితే చచ్చిపోతారా? నిన్న సోమవారం నుంచి వారం 10 నుంచి వర్షం పడుతుంది కదా, వర్షంలో మీరు పనులు చేయలేదా? మీ పిల్లలు స్కూల్కి పంపించలేదా? ఆదివారం కుడి వర్షమా? అడుగు పెడితే ఏమవుతుంది? బట్సవర్గం వచ్చి ఒక కనపట్ల వర్షం పడుతుంది. బట్సవర్గం వాళ్ళకి వాళ్ళు లేస్తే పొద్దున్న లేస్తే పొలాల్లో ఉంటారు వాళ్ళు. మనమంతా మధ్యతరగతి వాళ్ళమే. కనీసం గొడుగు లేకుండా తడిచిన దినాలు లేవు మన జీవితాల్లో. హిందువులు ప్రాణం పెడుతున్నారండి వాళ్ళ దేవుడి కోసం. శనివారం పోండి, ఆ శని దేవుడి దగ్గర పెద్ద క్యూ ఉంటుంది. వర్షం పడుతున్నా ఎండున్నా సరే. ఎంత భక్తి అండి వాడు. ఫోన్ చేసి మీరు ఇలా గుడికి వస్తున్నారా లేదా అని ఫోన్ చేసి అడిగేటోళ్ళు లేరు వాళ్ళు. వాళ్ళ విధేయత ఎంత విధేయత అండి హిందువులది. మంచి సహోదరులు వాళ్ళు, ఎంత గొప్ప విధేయత అండి వాళ్ళది. మీరు రండి గుడికి అని చెప్పేటోళ్ళు లేరు. మీరు పొద్దున్న లేసి మీరు పూజలు చేయండి చెప్పేటోళ్ళు లేరు వాళ్ళకి. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు లేరు. పూజారి దగ్గరికి వాళ్ళు వెళ్తారు, అయ్యా పలానా రోజు పూజ, ఇదిగో ఇంత డబ్బులు చెల్లిస్తే వస్తా. ఏమంటాడు ముందు? వస్తా, ఇంత డబ్బులు చెల్లిస్తే వస్తా అంటాడు. కానీ మీరు ఫోన్ కొట్టి మీ దగ్గరికి రావాలి. మేము ఎంత తేడా లేదు. మిమ్మల్ని యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడు. వాళ్ళకి నాయకుడు లేడు, కానీ వాడు చాలా అద్భుతమైన భక్తి చేస్తా ఉన్నాడు. మన మహమ్మదీ సహోదరుల గురించి మాట్లాడుకుందాం. ముస్లిం సహోదరులు హజ్ యాత్ర, వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా మక్కా మసీదుకి వెళ్ళాలంట. పోయి రావాలంటే ఎంత అవుతుంది? లక్షలు కదా. శుక్రవారం రోజు ఆ కలెక్టర్ చౌరస్తా మసీద్ దగ్గర
ఎన్ని కార్లు ఆగుతున్నాయి, 7 బండ్లు ఆగుతున్నాయి. శుక్రవారం అరటిపండు కొడదామంటే లేడండి, మసీద్కి వెళ్ళారు. అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, లేడండి కొద్దిసేపు ఆగండి, ఆయన నమాజ్కి వెళ్ళారు. సైకిల్ పంచరు, 2 వీలర్ పంచరు, లేరండి వాళ్ళు సహోదరులు మసీదుకి వెళ్ళారు నమాజ్ చేయడానికి. ఏంటండి వాళ్ళ భక్తి? అరటిపండు బండి అక్కడ ఆగిపోతుంది, ఇస్త్రీ పెట్టి అక్కడ ఆగిపోతుంది, టైర్లు పంచర్ అక్కడ అవుతుంది, హోటల్ అక్కడ ఆగిపోతూ ఉన్నది, ఆఫీస్ అక్కడ ఆగిపోతూ ఉన్నది. ఆ సహోదరులు ఎంత చక్కగా వాళ్ళ దేవుడిని సేవిస్తున్నారండి. ఫోన్ చేసి వాళ్ళు పిలుస్తుంది ఎవరండి? మొన్న వాళ్ళ 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 ప్రవక్తని ఎవరో తిట్టారంట. తిడితే దానికి సపోర్ట్ చేసిన వ్యక్తిని ఆ ఫేస్బుక్లో లైక్ కొట్టాడు, పోయి చంపేసి వచ్చేసాడు అంతే. చంపేస్తే వీళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడు వీళ్ళకి ఉరిశిక్ష పడుతుందేమో, జీవితాంతం జైల్లో పెడతారేమో. పోనీ మా దేవుని కోసం మేము చేస్తాం. ఇప్పుడు నేనేమి మిమ్మల్ని అలా చేయమనట్లేదు, అంటే వాళ్ళ దేవుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను గురించి చెప్తున్నాను, వాళ్ళ భక్తిని గురించి చెప్తున్నాను. మన దేవుడు మనల్ని క్షమించమన్నాడు, శత్రువుని క్షమించమన్నాడు, మనమే ప్రాణం పెట్టాలన్నాడు. కాబట్టి మనం ప్రాణం తీసేవాడు కాదు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని ఎవరిని ఏమైనా చేయమని చెప్పట్లేదు. వాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్నాను, వాళ్ళ భక్తిలో వాళ్ళ తగ్గింపు, వాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్నానండి. అటు హిందూ సహోదరులు, ఇటు ముస్లిం సహోదరులు. మన భక్తి ఏంటి ఒకసారి చెప్పండి. అసలు మనం వాళ్ళు చేసే భక్తిలో, వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో, వాళ్ళు దేవుడి చుట్టూ తిరిగే దాంట్లో మనం ఎంత చేస్తున్నాం చెప్పండి. అసలు వాళ్ళ భక్తితో పోల్చుకున్నాం. పోల్చుకోండి, మీరు కంపేర్ చేయండి వాళ్ళ భక్తితోటి. వాళ్ళు రంజాన్ వస్తే నెలంతా వేకుందాం తిండి తింటారు పాప. వాళ్ళు పాపం 5 గంటలకు తినడానికి ఇష్టం లేకపోయినా, సార్ ప్రభాకర్ అన్నాడు, సార్ తెలంగాణ వాళ్ళు మేము పొద్దునే తినాం సార్, మీ ఆంధ్రలో తింటారు సార్ అన్నాడు. తింటున్నారు వాళ్ళు, 5 లోపు తింటారు వాళ్ళు, 5 లోపు తింటారు, మళ్ళీ సాయంత్రం 5 దాకా. అరే ఉపవాసం ఉన్న చేతగానే పాపం ఉంటారండి వాళ్ళు నెల రోజుల పాటు. వేకుంజాలు తింటున్నారు, రాత్రి తింటున్నారు వాళ్ళ దేవుడి కోసం, వాళ్ళ భక్తి, వాళ్ళ విధానం. ఇటు హిందువులకు వచ్చేసరికండి శ్రావణ శుక్రం ఏదో ఉంటుంది, నెల రోజులు నాన్ వెజ్ ఉంటారు వాళ్ళు. వేకులు లేచి వాళ్ళ పూజలు, వాళ్ళ భక్తి, వినాయక చవితి వాళ్ళ భక్తి 10 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు, ఎన్ని పండుగలు, ఎంత భక్తి, ఎంత వాళ్ళ వాళ్ళ విధానాలు, వాళ్ళ విధానాల్లో. అసలు మన భక్తి ఏదండి? వీళ్ళందరితో అసలు ఆదివారం గుడికి ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి 2 రోజులు పెట్టుకున్నామంటే రాత్రి రావాలా? వామ్మో, ఎక్కడికి రమ్మంటున్నాం మిమ్మల్ని? అడవిలోకి రమ్మంటున్నామా? సింహాల దగ్గరికి రమ్మంటున్నామా? రాత్రి ప్రార్థనకు రావాలా? వామ్మో, రాత్రి ప్రార్థనకు రావాలి. ఎక్కడికి వెళ్ళమంటున్నాం మిమ్మల్ని? అండమాను ఏమైనా తీసుకుపోతున్నామా? అడవులోకి ఏమైనా తీసుకుపోతున్నామా? సముద్రంలో మధ్యలోకి ఏమైనా తీసుకుపోతామా? రాత్రి ప్రార్థన పెట్టారా? సాయంత్రం ఉపవాస ప్రార్థనకు రావాలా? ఉపవాసం ఉండాలా? శుక్రవారం సాయంత్రం మందిరానికి రావాలా? ఈ మందిరం ఖాళీగా పడుతుంది. సిగ్గుపడాలి మనం. తోటి మతస్థులు ఎంత చక్కని భక్తి, మనం సిగ్గుపడాలా? ఆ 10 రోజులు పెడుతున్నాను సాయంత్రాలు. మీరు ఎందుకు సాయంత్రం పెట్టాను? చక్కగా పగల పనులు వీళ్ళుంటే సాయంత్రం వస్తారు, వచ్చి 1 గంట 2 గంటలు 2.5 గంట ప్రార్థన చేసుకుని పోదామని. ఒక్కడికి లేదు మీకు వర్షమా? అదే పెద్ద వర్షం. ఎంత పెద్ద వర్షం ఉన్నది? ఏం చేస్తుంది ఆ వర్షం మనల్ని? 10 రోజులు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఆదిలాబాద్ ప్రజలకు రక్షణ పొందుతారు, మన సంఘం ఉజ్జీవించబడుతుంది, మన కుటుంబంలో ఉన్న శాపం, పాపం, రోగం, తెగులు పోయి ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా అన్ని రకాలుగా దీవించబడతాం కదా. ఇదిగో ఆదివారం కొంతమంది మహాభక్తులు కూడా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళకి వర్షం పడాలి. మన రేపు పొద్దు నుంచి పొలంలో పనికి వెళ్తారు, రేపు పొద్దు నుంచి స్కూల్కి పిల్లలు వర్షం తడుస్తారు, పంపిస్తారు, అన్ని పనులు చేసుకుంటారు, వీళ్ళు వెళ్తారు పనులకి. కానీ ఆదివారం వర్షం పడుతుంది వీళ్ళకి.
ఇలాంటి వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు నిత్యరాజ్యం పొందుకుంటారా? ఇలాంటి వాళ్ళ కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టింది, చనిపోయింది, అంత త్యాగం చేసింది సేవకులమి. తెలుసా? ఇంతవరకు నేను బీపీ టాబ్లెట్ వేసుకోలేదు, ఇంతవరకు తినలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా, మిమ్మల్ని వేడుకుంటున్నా. ఇవాళ ఈ వాక్యంలో మనం ధ్యానం చేయగల తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను అంటున్నాడు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటున్నాడు. దయచేసి మన భక్తిలో త్యాగం లేదు. ఏం లేదు మన భక్తులు? చెప్పండి. దానియేలుకున్నంత త్యాగము, సమర్పణ. 3 సంవత్సరాల పాటు రాజుగారు పెట్టే భోజనం తినకుండా అది నాకు తుచ్చమైందని వదిలేశాడండి. దానియేలుతో పోల్చుకుంటే, షడ్రకు మేషక అబేద్నెగోలతో పోల్చుకుంటే, అబ్రహాముతో పోల్చుకుంటే, అపోస్తలులతో పోల్చుకుంటే, యేసు ప్రభుతో పోల్చుకుంటే, ఇదిగో మీ ఎదుట ఉన్న నాతో పోల్చుకున్నా. మీ భక్తి ఎంత పాటిది? మీ త్యాగం ఎంత పాటిది? మీ సమర్పణ ఎంత? నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. అన్నిట్లో ఈ భూమి మీద నేటి దినాల్లో క్రైస్తవులు భక్తిహీనులు అయిపోయారు, శరీర సంబంధులు అయిపోయారు, తిండిపోతులయ్యారు, నిద్రాశక్తి కలిగిన వారయ్యారు. టీవీ పిచ్చి, ఫోన్ పిచ్చి, స్నేహితులతో తిరగటం, లోకాన్ని ఆశిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. దయచేసి ప్రభు పేరిట మీ ఆత్మీయ తండ్రిగా, మీ మీద నాయకుడిగా ప్రభు నన్ను పెట్టాడు కాబట్టి మిమ్మల్ని హెచ్చరించి ప్రభువు వైపు మిమ్మల్ని తిప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది. మీరు నిత్యరాజ్యంలోకి ఎత్తబడేటట్టుగా మిమ్మల్ని సిద్ధపరచవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. మిమ్మల్ని ప్రార్థించేటట్టుగా, బైబిల్ చదివేటట్టుగా, క్రీస్తు మార్గంలో నడిచేటట్టుగా మిమ్మల్ని నడిపించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. కోపము, బాధ, ఏడుపు అన్ని మిక్స్ అయిపోయినాయి. యాజకులంట మందిరానికి రాకపోతుంటే భక్తులు మందిరం ఖాళీగా ఉంటే ఏడుస్తూ ఉన్నారు. మా పరిస్థితి అదే ఉన్నది. ఏడుస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలో సేవకులు. అయ్యో ప్రభా, మందిరాలు ఖాళీగా ఉన్నాయి. పక్క జిల్లాలో, పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే తండోపులుగా మందిరానికి వస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మందిరాలు ఖాళీగా ఉన్నాయి. ఉపవాస ప్రార్థనకు వచ్చేవారు లేరు. కన్నీటి కాచి నశించిపోతున్న ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవారు లేరు ఆదిలాబాద్ పట్టణంలో, జిల్లాలో. అయ్యో నాయన, ఈ పట్టణ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, విగ్రహాలలో ఉన్నారు, నశించిపోతున్నారు, వినట్లేదు. ఇది ట్రైబల్ జిల్లా, అర్థం కావట్లేదు ప్రజలకి, అజ్ఞానంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు అని వీరి కొరకు కన్నీరు కాచేటువంటి, ఇదిగో యెషయా, ఎవరు పోతారు నా పక్షానంటే నేనున్నాను ప్రభువా, నన్ను పంపంటున్నాడు. యెహెజ్కేలు బండ సందులో, నాయన నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో. యేసు ప్రభువు పరలోకానికి దిగొచ్చాడు. అపోస్తలు అనేక దేశాలకు పంపించారు, ప్రాణాలు పెట్టారు, భార్య పిల్లల్ని, పొలాలు, ఇల్లు వదిలేసి బంధువుల్ని. ఆదిలాబాదు సంగమా, మీరు త్యాగం చేయాలి. మీలో భక్తి పెరగాల, మీలో విశ్వాసం పెరగాల. యేసు ప్రభుకి మీరు సమయం ఇవ్వడం నేర్చుకోవాలా. ఆదిలాబాదులో గొప్ప ఆత్మీయత కనపడాలంటే, భక్తి పరులు ఉండాలంటే, ప్రజల రక్షణ పొందాలంటే మనం మోకాళ్ళ మీద కూర్చోవాలా, కన్నీటి ప్రార్థన చేయాలా, మందిరంలో ఎక్కువ సమయం గడపాలా. కొంతమంది పాస్టర్ని వారానికి ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం. రాత్రి ఒక పాస్టర్కి మేము ముగ్గురమే జ్వరం వచ్చింది పాప. నేను అన్నాను, సరేలే జ్వరం వచ్చింది కదా అయ్యా, ఏం చేద్దాం, మీరు ఆగండి అంటే, అయ్యా జూమ్ పెట్టుకుందాం. నేను అన్న జూమ్ పెట్టుకున్నాం. రాత్రి 12 దాకా చేశాను. ఆయన జ్వరం ఉండి కూడా ముక్కుతో కూర్చో ఉన్నాడు ప్రార్థనలో. సాయంత్రం పూట దయచేసి వంటలు చేసుకుని గుళ్ళో కూర్చోండి. ఆ టీవీల ముందు కూర్చొని తింటా, ఫోన్లు చూస్తా, శరీర సంబంధాలుగా, తిండిపోతులుగా, నిద్రపోతులుగా ఉండకండి. ప్రభు పేరుతో మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నారు. ప్రజలు ఆదిలాబాదు జిల్లాలో నశించిపోతున్నారు, మందిరాలు ఖాళీగా ఉంటున్నాయి. మనం బాధ్యత కలిగి ఉండాలి. తెలుసా, చర్చెస్లో కార్యక్రమాలు ఆదివారం ప్రార్థన ఉంటుంది, మంగళవారం కానీ బుధవారం కానీ బైబిల్ స్టడీ ఒకటి పెడతారు, మళ్ళీ శుక్రవారం ఉపవాస ప్రార్థన, మళ్ళీ ఆదివారం గురి. మా ఊరిలో ఆదివారం ప్రార్థన, మంగళవారం క్రమకూడిక, గురువారం ఇంటింటా ప్రార్థన, మళ్ళా బుధవారం శ్రేయ కూడిక,
మళ్ళీ వారానికి 2 సార్లు, మళ్ళీ 2 వారానికి ఒకసారి పురుషుడు కూడిక, మళ్ళీ శుక్రవారం ఉపవాస ప్రార్థన, నెలకోసారి ఆల్ నైట్ జరుగుతూ ఉంది. 3 రోజులకు ఒకసారి, 3 రోజులు వాళ్ళకు ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థన. ప్రజలు రాత్రంతా మందిరాల్లో ఉన్నారు, పగలు పని చేసుకుంటున్నారు, రాత్రి మందిరాల్లో ఉంటున్నారు. ఆది సంఘంలో చేసింది ప్రజలు అదే కదా. పగలంతా ఏం చేశారు? పనులు చేసుకున్నారు, సాయంత్రం మందిరాల్లో కూర్చున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ప్రశాంతత అండి, ఆనందం అండి. పనులు చేసుకోవాలా, సాయంత్రం దేవుని సన్నిధిలో, దైవ సన్నిధిలో. దైవకులారా, ఆదిలాబాద్లో ఫస్ట్గా రక్షణ పొందిన వారు మీరే. మనం పగలు ప్రార్థన చేసుకోవాలి, పగలు పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలా, రాత్రి దైవ సన్నిధిలో కూర్చోవాలి. ఇట్లా ఈ కల్చర్ చేంజ్ చేయాలి. మనం ఆదిలాబాద్ కల్చర్ మార్చాలి. ముందు మనం మారాలి. సాయంత్రము మేము టీవీ దగ్గర కూర్చోం, ఫోన్లతో కూర్చోం, కాలక్షేపం చేయం, చక్కచక్క వంట చేసుకోవాలా, ప్రార్థన 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 ప్రార్థన. మనం మారదాం, మన సంఘం మారదాం, మందిరంలో ఉందాం. లేస్తే మందిరంలో, పురుషులారా మందిరానికి రండి, ప్రార్థన చేయండి, మందిరంలో కనపడదు. ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. మన దేవుని యొక్క విధానంలో భక్తులంతా కూడా దేశాలు వెళ్ళారండి, దేవుని మాటకు లోబడి చచ్చిపోయారండి, ప్రాణం పెట్టారండి, తిండి లేకుండా నలిగిపోయారండి, జీవితాలే ప్రాణంగా పెట్టారు. అంత విజయం చూపించే వేసేది. దయచేసి ఈ తరంలో మనం అందరం కూడా ప్రభుకి ఇదిగో విధేయత చూపిద్దాం, దేవుని చిత్తానికి అప్పగించుకుందాం, అనేక ఆత్మలు సంపాదిద్దాం. రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు నమ్మకమైన దాసుడా, బడా నమ్మకమైన దాసుడా రా అని నిన్ను పరలోకంలో దేవుడు నిన్ను గౌరవించాలి, సన్మానించాలి. అట్టి కృప దేవుడు మన సంఘానికి, ముఖ్యంగా ఈ సంఘ పురుషుడికి అనుగ్రహించును గాక. సంఘ పురుషులారా, మీరు అద్భుతంగా చాలా గొప్పగా దేవునికి లోబడుతురు గాక, దేవుని కాడమోయితురు గాక, దేవునికి అప్పగించుకుందరు గాక, పరిశుద్ధంగా జీవించుదురు గాక. మీ భార్య బిడ్డల్ని భక్తుల ప్రార్థనలో, విశ్వాసంలో నడిపించే కృప మీకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.